హలో ఫ్రెండ్స్, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ఒకసారి పనిచేసి తర్వాత రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంటే అదే ప్యాసివ్ ఇన్కమ్. ఎగ్జాంపుల్ రెంట్, ఇన్వెస్ట్మెంట్స్, ఆన్లైన్ సేల్స్ ఎక్సెట్రా. ఈ వీడియోలో మనం ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. ఏ ఐడియాస్ బెస్టో కూడా చెప్తాను, సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఐడియా నెంబర్ 1, డివిడెండ్ స్టాక్స్. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి కంపెనీస్ ఇచ్చే డివిడెండ్స్ వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. ఇనిషియల్ గా రీసెర్చ్ చేసి స్ట్రాంగ్ కంపెనీస్ ని పిక్ చేసుకోవాలి. ఐడియా నెంబర్ 2, రియల్ ఎస్టేట్ రెంట్. ప్రాపర్టీ కొని రెంట్కి ఇచ్చినా కూడా మనకి ప్యాసివ్ ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ గా ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువైనా లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఐడియా నెంబర్ 3, డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే ఈ బుక్ కోర్సెస్ లాంటివి. ఒకసారి ఈ బుక్ కోర్సెస్ క్రియేట్ చేసి ఆన్లైన్ లో సెల్ చేస్తే ఎవ్రీ టైం మనం అది సెల్ అయిన ప్రతిసారి మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఐడియా నెంబర్ 4, యూట్యూబ్ ఆర్ బ్లాగింగ్. మనం కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే యాడ్స్ ఆర్ స్పాన్సర్స్ ద్వారా ఇన్కమ్ రావచ్చు. బ్లాగింగ్ కూడా మనం ఇదే పద్ధతి ఫాలో అవ్వచ్చు. ఐడియా నెంబర్ 5, ఎఫిలియేట్ మార్కెటింగ్. ఎఫిలియేట్ లింక్స్ ని ప్రమోట్ చేస్తే అవి క్లిక్ చేసిన ప్రతిసారి మనకు కమిషన్ వస్తుంది. ఇప్పుడు మీకు ప్యాసివ్ ఇన్కమ్ మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చిన ఐడియాని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ప్యాసివ్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ మీ లైఫ్ నే మార్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నిధి విచార్ని సబ్స్క్రైబ్ చేయండి.